అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణాని తెలుసుకుందాం. కృష్ణ, మొదట హర్యానాలో కాంగ్రెస్ హవా కనిపించినప్పటికీ ఆ తర్వాత అనూహ్యంగా ఫలితాలు తారుమారవుతున్నట్లు కనిపిస్తా ఉంది. పూర్తిగా బీజేపీ లీడ్లోకి వెళ్లిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏంటి అప్డేట్స్? నవీన్, ఉదయం మనం మాట్లాడుకున్న దగ్గర నుంచి ఇప్పటికి మనకు చూస్తే ఫలితాలు కొంత తారుమారైనట్లనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా ఉదయం మనం మాట్లాడుకున్నంత జోష్గా అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎన్సీపీకి లేదు. కేవలం బొట్టాబొట్టిగా అక్కడ ఏంటంటే 5 నామినేటెడ్ ఎమ్మెల్యేలతో కలుపుకుంటే అక్కడ మ్యాజిక్ ఫిగర్ 48 కావాలి. ఇప్పుడు 38, అదే 38 ఎన్సీపీకి వస్తున్నాయి. అదేవిధంగా 9 మాత్రమే కాంగ్రెస్కి వస్తున్నాయి. అంటే బొటాబొటిగా 47-48 స్థానాలు మాత్రమే ఈ యొక్క ఎన్సీపీ కాంగ్రెస్ కూటమికి అక్కడ కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే మిగతా అక్కడ ఇండిపెండెన్స్ కనుక చూసుకుంటే 11 మంది ఉన్నారు. తర్వాత పీడీపీ మహబూబ్ ముఫ్తా పార్టీ పీడీపీ 5 స్థానాలు గెలుచుకుంది. సో వీళ్ళందరూ కూడా అంటే కొంత ఓట్లు చీల్చారని చెప్పచ్చు. పీడీపీకి 5, ఏదేదిగా ఇతరులు 11 అంటే 16 స్థానాలు అక్కడే పోయాయి. 28 స్థానాల దగ్గర బీజేపీ ఆగింది. సో అక్కడ కూడా బొటాబొటీగా కాంగ్రెస్ ఎన్సీపీ కూటమి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ అంత మెజార్టీ రాలి ఊహించుకున్నంతగా మొదట్లో 10-15 సీట్లు తేడా ఉంటాయి అనుకున్నాం, కానీ అంతగా లేదు, బొటాబొటిగా ఉంది అనే చెప్పచ్చు. ఇక హర్యానాకు వస్తే హర్యానా నిజంగా అందరూ కూడా మొత్తం ఉన్నటువంటి 90 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా 60-65 స్థానాల్లో కనుక వస్తాయనుకున్నారు. మొదట బ్యాలెట్ ఏదైతే ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ని ఓపెన్ చేసినప్పుడు ఆ యొక్క ట్రెండ్ అయితే కనపడింది. మొత్తగా 60 స్థానాల వరకు కూడా మొదట్లో 50-50-60 స్థానాల వరకు కూడా ట్రెండ్ కనిపించింది. ఆ తర్వాత ఈ యొక్క ఈవీఎంలు ఓపెన్ చేసిన తర్వాత ఆ ట్రెండ్ క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ బీజేపీ మ్యాజిక్ ఫిగర్ని దాటి 46ని దాటి 48-50 వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. 2019లో బీజేపీ కేవలం 40 స్థానాలు వచ్చాయి. ఇప్పుడు ఒక 7-8 స్థానాలు అంటే సుమారు 10 స్థానాల వరకు కూడా బీజేపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా తుది ఫలితాలు వచ్చేంత వరకు వచ్చే నాటికి కాంగ్రెస్కి అయితే మ్యాజిక్ ఫిగర్ దాటి ఒక 5-6 స్థానాలు ఎక్కువ వస్తాయనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. వాళ్ళు చెప్తున్నటువంటి విశ్లేషణ ఏంటి అంటే ఇప్పుడు కేవలం అంటే ఇప్పుడున్నటువంటి తేడా ఒక 10-15 స్థానాల్లో బీజేపీకి కాంగ్రెస్కి మధ్య కొంత హోరాహోరీగా ఈ మెజార్టీ నడుస్తుంది. కొన్ని చోట్ల 100 ఓట్లు, 200 ఓట్లు, 400-500 ఓట్లు, కొన్ని చోట్ల 1000 ఓట్లు, ఈ విధంగానే ఉంది. అది కొంత గ్రామీణ ప్రాంతాల వరకు వెళ్ళేసరికి ఈ రైతులు కానీ రెజ్లర్స్ కానీ లేకపోతే నిరుద్యోగం ఈ ప్రభావం ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉంది. అర్బన్ ఓటర్స్ మాత్రం వీళ్ళ పక్క ఉన్నప్పటికీ బీజేపీ గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు కాంగ్రెస్ వైపు ఉన్నారు. అక్కడి నుంచి ఆ రౌండ్స్ ఏదైతే తుది ఫలితాలు తుది రౌండ్స్ వచ్చేప్పటికీ కాంగ్రెస్ ఖచ్చితంగా ఒక కంఫర్టబుల్ మెజార్టీతో అక్కడ ఫామ్ చేస్తుంది అన్నది కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నమాట. కానీ దీనికి కొంతమంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇది కొంత ఈ పరిస్థితిని కాంగ్రెస్ పార్టీయే కావాలని తెచ్చుకున్నట్లుగానే మనకి తెలుస్తుంది. ఎందుకంటే అందరూ కలిసి పోటీ చేస్తుంటే అక్కడ ఐఎన్ఎల్డీ కానీ జేజేపీ కానీ లేకపోతే ఆప్ ఈ పార్టీలన్నిటితో కలిసి కనుక పోటీ చేస్తుంటే కొంత మెరుగైనటువంటి ఫలితాలు వచ్చింటాయి. కానీ భూపేంద్ర హూడా ఒక ఏకపక్ష ధోరణితో అతను నడుచుకున్నారు. అక్కడ సెల్జాని కూడా దగ్గర రానిలేదు. ఎస్సీ ఓటర్లు కూడా కొంత దూరం అయ్యారు. ఏదైతే అగ్రవర్ణాలకు సంబంధించిన జాట్ ఓటర్లు ఉన్నారో వాళ్లకు సంబంధించి మిగతా వాళ్ళందరికీ కూడా కొంత ఏకమయ్యారు అన్న. సో ఈ ఎన్నికల ఫలితాలపైన ప్రస్తుతం రేణుకా చౌదరి గారు మాట్లాడుతున్నారు.